రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ రాధాకృష్ణ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆర్కేపై ఫిర్యాదు నమోదైంది. వైసీపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఆర్కేపై నిప్పులు చెరిగారు. వీకెండ్ కామెంట్ పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. అన్నం తినేవాళ్లెవరూ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయరు. ఒకప్పుడు డొక్కు సైకిల్ మీద తిరిగిన నీ గత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకో ఆర్కే అంటూ ఘాటుగా హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిగారిని నమ్మి నడిచే కార్యకర్తలను కించపరచడం చౌకబారు రాజకీయమేనని అప్పారావు మండిపడ్డారు. మా అధినేత చెప్పిన మ్యావిగన్ కాన్సెప్ట్తో అతి తక్కువ ఖర్చుతో రాజధానిని అభివృద్ధి చేయవచ్చని అది తెలియని ఆర్కే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే రాధాకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వైసీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. లేని పక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టెలివిజన్ ఛానల్లో మీరందరూ చూశారు. 4/4/26 ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పిన దాంట్లో చాలా నీచంగా దాంట్లో ఏంటంటే రావడం జరిగింది. నీచంగా ఏంటంటే నిజంగా అన్నం తినేవాళ్ళు ఎవరో కూడా అటువంటి వ్యాఖ్యలు చేయరు. అటువంటి ఏంటంటే నిజంగా వచ్చినా వాటిని ఖండించవలసిన బాధ్యత ఏమో అన్ని పార్టీలదే ఉంది. మీరు చూడండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెలిగా భావించి పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారయ్యింది అంది. ఏమిటా దీని అర్థం ఏంటి అంటే మా కార్యకర్తల భార్యలందరినీ కూడా అవహేళన చేసినట్టుగా నీకు ఏ కెపాసిటీతో నువ్వు చేశావు? నీకు ఏముంది? ఒక డొక్కు సైకిల్ వేసుకొని తిరిగావని చెప్పేసి మా వాళ్ళందరూ చెప్తున్నారు. తిరిగి ఏ విధంగా సంపాదించావో మరి సంపాదించావు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండవు. మరి పూర్వం రోజులు గుర్తు రావట్లేదా? ఏమిటి మా కార్యకర్తలు భార్యలు అనేటువంటి పరిస్థితి నీకు ఎట్లా వచ్చింది? ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఇవాళ చూస్తున్నాడు మొట్టమొదటి నుంచి కూడా. మరి జగన్ గారు చెప్పినట్టు మావిగన్లో ముందులో ఏంటో అనుకున్నారు, కానీ రాను ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? ఇది కన్నా పెడితే కొద్ది ఖర్చుతోనే అటు విజయవాడ, గుంటూరు, ఇటు మచిలీపట్నం కూడా మొత్తం అంతా ఏకమైపోతే మహానగరంగా రావచ్చు. అదేవిధంగా ఇటు నూజివీడు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా వస్తే ప్రజల్లోనే చైతన్యం వచ్చి ప్రజలకి అందరూ కూడా ఏంటంటే మొట్టమొదటిలో ఏంటో అనుకున్న తర్వాత అందరూ కూడా ఇది శభాష్, ఇది మంచిది, ఇది బాగుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే ప్రజలందరూ ఉంటే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసి దాన్ని ఏంటంటే మరి తప్పుదారు పట్టించాలనే ఉద్దేశంతో ఇవాళ రాధాకృష్ణ గారు ఇవాళ ఏంటంటే ఈ విధమైన వ్యాఖ్యలు చేయించడం జరుగుతుంది. ఇది చాలా ఏంటంటే అన్యాయం. ఇటువంటి వాటిని నిజంగా కూడా ఏంటంటే మనం ఖండించవలసింది, గట్టిగా ఖండించాలి. ఇప్పటికే చాలామంది చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. అయినా ఆయనకి ఏంటంటే పట్టట్లేదు, ముఖ్యమంత్రి గారే పట్టట్లేదు. మరి వాళ్ళు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రజ్యోతి పేపర్ అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది రాసే పేపరే. కానీ ఇవాళ నిజంగా మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలైనవి? ఏమైనా అయినాయా? ఎక్కడన్నా ఏమైనా అయినాయా? కనీసం 2-3 కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే దాని గురించి ఆంధ్రజ్యోతిలో ఒక్క వరుడు రాస్తున్నాడా? ఒక్క వరుడు కూడా రాయట్లేదు. రాయకపోగా దాన్ని ఏంటంటే సమర్థించే పరిస్థితికి ఇవాళ ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన పేపర్ ఇంక ఎవరు కొంటారు, ఎవరు చూస్తారు? ఇవాళ
తెలుసుకోవాలని చెప్పేసి నేను మీ ప్రజలందరినీ కోరుతున్నా. ఏం చేస్తాడు ఈయన? ఇలా మా కార్యకర్తల భార్యల్ని మరి అవహేళన చేస్తుంటే చూస్తా ఊరుకుంటారా మా మా వాళ్ళు? ఇవాళ మీరు చూడండి, నూజివీడు క్యాపిటల్ అని చెప్పి ఆ రోజున 2014లో నూజివీడు క్యాపిటల్ అని మరి చెప్పి నూజివీడు క్యాపిటల్ తీసుకెళ్ళి ఆ బురదలో తీసుకెళ్ళి కృష్ణానది బురదలో తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే మరి క్యాపిటల్ పెట్టి దాన్ని ఏంటంటే డెవలప్ చేయలేక మొన్న వానల్లో 4-5 రోజులు వెళ్ళకపోయిన దారి కూడా లేని పరిస్థితి ఉన్నది, నీళ్లు పట్టేసి. ఇటువంటి పరిస్థితిలో నిజంగానే ఏంటంటే దాన్ని క్యాపిటల్ కింద చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారు. అక్కడ భూములు కొనుక్కున్నారు కాబట్టి నూజివీడులో క్యాపిటల్ అనేది ఏంటంటే ఒక రోజులో తీసేయడం జరిగింది. ఆ రోజున మేము అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసాం. ఈ తప్పయా, నూజివీడులో పెట్టాలి, నువ్వు అసెంబ్లీలో ఒప్పుకున్న ప్రకారం నూజివీడు ఆకిరిపల్లి ఏరియాలో చెప్తే ఆ రోజున వాళ్ళు ఏంటంటే కనీసం మరి గవర్నమెంట్ వారి దోవటం వల్ల 2014-19లో చేయలే. దానికి నిన్న ఇక్కడి నుంచి రిప్రజెంటేట్ చేసినటువంటి సారథి గారు మరి కొంతమంది ర్యాలీ చేసి అమరావతిని రాజధాని చేసినందుకు మేము సంతోషిస్తాం అన్నాడు. ఏంటి అమరావతిని రాజధాని చేయడం అంటే? నూజివీడు తీసేసి అమరావతిని చేసి నువ్వు సంతోషిస్తున్నావా? నూజివీడు తీసేసి అమరావతిని పెట్టేందుకు నువ్వు సంతోషిస్తున్నావా? ఏమిటా మీ సంతోషాలు? మీ తెలుగుదేశం నాయకులు ఏమిటా ఇలా నూజివీడిని పెట్టారంటే ఇలా నూజివీడు ఎంత డెవలప్ అయ్యేది? ఇవాళ జగన్ గారు కూడా సంతోషించేవాడు కదా ఆ రోజున. దాని కాకుండా మీరు నూజివీడు కాదు ఇవాళ ఏంటంటే అమరావతిని పెట్టేందుకు సంతోషిస్తారు, ర్యాలీ చేస్తారా? పోలీసు పర్మిషన్ అడుగుతున్నాం. ఇలా నేను 1000 మందితో ర్యాలీ చేస్తా, ఇవ్వమని పోలీసు పర్మిషన్ ఉన్నాయి. డిఎస్పీని కోరుతున్నా, 1000 మందితో నేను అవసరమైతే రేపు పొద్దున చేస్తా ర్యాలీ. ఇవన్నిటికీ వ్యతిరేకంగా నీకు అంటానికి నీకు ఏ హక్కు ఉంది? ఏ హక్కు లేనటువంటి నువ్వు వ్యక్తివి. నీ పుట్టుమూడవతలో అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి మా కార్యకర్తల భార్యల మీద నువ్వు చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని స్వతహాగా నువ్వే మళ్ళీ తప్పు అయిపోయిందని చెప్పేసి ప్రజల సమక్షంలో ఒప్పుకోవాలని చెప్పేసి నేను మొత్తం అంతా కోరుతా ఉన్నా. నూజివీడు ప్రజలుగా నూజివీడులో పుట్టి పెరిగినటువంటి నేను నా నూజివీడు సంగతి కూడా నేను చూసుకోవాలి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నిజంగా అసలు నూజివీడు 2 సంవత్సరాల్లో అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అయినా సరే కన్ను మూసి కన్ను తెరిచేటికి 3 సంవత్సరాలు అయిపోద్ది. 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో ఇంకెంత బాగోతం చూస్తామో, నూజివీడులో ఎంత బాగోతం చూస్తామో అని చెప్పేసి నాకు నిజంగా బాధపడుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఒకటే, ఇవాళ ముఖ్యంగా మా కార్యకర్తల భార్యల్ని క్లియర్గా ఇందులో చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీ తయారైంది అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నంది అంటావు, పంది అంటే పంది అంటావు. నీ పేపర్కి ఏంటంటే డబ్బులన్నీ కూడా బినామీగా నీకు వచ్చినాయి. నువ్వు పేపర్ అందుకనే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మా అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నేను కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, ఇటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇప్పటికి కూడా నిన్న కూడా చెప్పారు, ఇది చాలా తప్పు, ఈ విధంగా మాట్లాడతాం అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే మీరు సరైనటువంటి సమాధానం చెప్పకుండా ఇదే విధంగా ఉంటే రేపు తప్పకుండానే అంటే మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. 4 ఇడ్లీలు తిని తెల్లారిపోతున్నా 4 ఇడ్లీలు తిని వచ్చి ఆఫీసులోకి వచ్చి కూర్చొని నీట్గా కూర్చొని ప్రజల మనోభావాలు తెలియకుండా ఏదో ఒకటి పేపర్లో రాస్తూ ప్రజల మనల్ని పొందాలని చూస్తున్నారు.
ఇది చాలా దురదృష్టకరం. ఈ ఆంధ్రజ్యోతికి మళ్ళీ చెప్తున్నాం, మా కార్యకర్తలందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఎప్పుడైనా సరే భార్యల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ఎప్పుడైనా సరే ఈ విధంగా గన వస్తే దాన్ని ఏ విధంగా చేయాలో ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. జగన్ గారు ఒక మాట అంటే దాన్ని 10 రకాలుగా రాసు చేసేటువంటి వ్యక్తి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చెప్పేటువంటి సూపర్ 6, 7, 8, 9, 10లో ఎక్కడా కూడా ఏది అమలు కాకపోయినా నువ్వేంటంటే ఆయనకు సపోర్ట్గా ఒక మాట రాయకుండా జగన్ గారు ఇన్ని పనులు చేసినా సరే జగన్ గారు ఏం చేయలేదని రాసేటువంటి నీ మనస్తత్వం మార్చుకొని, నీ మనస్తత్వాన్ని మార్చుకొని ఇమీడియట్గా మా ప్రజలందరికీ కూడా మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పు.